చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ఏపీ క్యాబినెట్ చాలా సుదీర్ఘంగా సమావేశమైంది. ఆ సుదీర్ఘ సమావేశంలో వాళ్ళు ప్రస్తావించిన అంశాలు ప్రధానంగా నాణ్యమైన మద్యం క్వార్టర్ యావరేజ్గా 99 రూపాయలకు అందుబాటులోకి ఉంచుతున్నారట. మరి ఏ బ్రాండ్లో కానీ నాణ్యమైన మద్యం అట. ఒక క్వార్టర్ యావరేజ్గా, క్వార్టర్ అంటే ఒక బాటిల్లో 4వ వంతు, అంతే కదా, అంతేలే. ఒక క్వార్టర్ యావరేజ్గా 99 రూపాయలకు అందుబాటులో ఉంచుతున్నారట. దానికి ఆమోద ముద్ర వేశారట. వైన్ షాపులన్నీ మళ్ళీ ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోనే పెడుతున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ చేతిలో ఉన్నాయి కదా, అవన్నీ ప్రైవేట్ చేతుల్లోకే పంపిస్తూ ఉన్నారు. దానితో పాటు ఇంకా సాక్షి పత్రికకి సంబంధించి ఏవో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడమో, లేకపోతే దానికి సంబంధించి ప్రభుత్వం ఏవో నిధులు ఎక్కువ ఇచ్చిందట, దాని మీద విచారణ చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారట. అఫ్కోర్స్ ఇవన్నీ ఎక్స్పెక్టెడే లేండి. అండ్ వాలంటీర్లకు సంబంధించి సుదీర్ఘంగా చర్చించినారట. చర్చించి వాలంటీర్లను మళ్ళీ మనం కొనసాగించాలా వద్దా అనే దాని మీద మరింత సమాచారాన్ని సేకరించి అప్పుడు నిర్ణయం తీసుకుంటారట. అయితే యాక్చువల్గా కొందరు మంత్రులేమో ముఖ్యమంత్రి గారితో అన్నారట, మనం అన్నాం ఇంతకు ముందే, ఏమని, వాలంటీర్ల ప్లేస్లో మళ్ళీ జన్మభూమి కమిటీ లాంటి వాళ్ళు వస్తారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే వస్తారు. సో మేము ఎన్నికల హామీలు ఇచ్చాం కాబట్టి 10,000 రూపాయలు జీతం ఇస్తున్నాం, హామీ ఇచ్చి మాట మీద నిలబడ్డాం, మా హామీ అమలు చేశామని చెప్పుకుంటారు. టీడీపీ కార్యకర్తలు కొందరు వస్తారు, వాళ్ళకి నెలకు 10,000 జీతం ఇస్తారు. ఈ ఆలోచన అయితే చంద్రబాబు సర్కార్ చేయొచ్చు అనుకున్నాం. కొందరు మంత్రులు ఈరోజు సీఎం గారి దగ్గర అదే చెప్పారట. మొత్తం ఇప్పుడు వాలంటీర్లందరినీ కాకుండా కొందరిని ఏమైనా కనుక ఈ సిస్టంలో కొనసాగించుకుంటూ ఎన్నికల హామీగా ఇచ్చిన 10,000 రూపాయలు వాళ్ళకి ఇస్తే ఎలా ఉంటుంది అని. సరే, దీని మీద కూడా మరింత సమాచారాన్ని సేకరించిన తర్వాత మరింత క్షుణ్ణంగా అధ్యయనం చేయండి, ఆ తర్వాత దీని మీద నిర్ణయం తీసుకుందాము అని ముఖ్యమంత్రి గారు అయితే చెప్పారట. వాలంటీర్లు ఏం ఏమి పెద్ద తేల్చింది లేదు. ఇంకా సూపర్ 6 పథకాలు ఆ ఊసే లేదు, ఆ ముచ్చటే లేదు. విజయవాడ వరద బాధితులకు ప్రకటించిన ప్యాకేజీకి క్యాబినెట్ ఆమోదం తెలిపిందట. అదే కదా, గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి 25,000, ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి 10,000, ఇటువంటి ప్యాకేజీ ప్రకటించారు కదా. చిన్న కిరాణా కొట్లు, చిన్న షాపులు పోయిన వాళ్ళకి 25,000, కొంచెం మిడిల్ లెవెల్ షాపులు పోయిన వాళ్ళకి 50,000, ఇంకా మరీ పెద్ద బిజినెస్లు అయితే 1,00,000 రూపాయలు, ఈ విధంగా ఇచ్చుకుంటూ రావాలి అని. అండ్ భోగాపురం ఎయిర్పోర్ట్కి అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ అని చెప్పి పేరు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారట. సాక్షి మీద విచారణ అని ఇంతే, ఇటువంటివే. వాళ్ళ ఎన్నికల హామీ మీద కానీ, ఎన్నికల మేనిఫెస్టో మీద కానీ అసలు డిస్కషన్ అయితే ఏమీ జరగలే. వాళ్ళు తెలుగుదేశం పార్టీ మీడియా చెబుతున్న దాని ప్రకారం వాలంటీర్ల మీద సుదీర్ఘంగా చర్చించారట. చర్చించి ఏం తేల్చారు అంటే ఏమీ తేల్చలే, మళ్ళీ నిర్ణయం తీసుకుందాం, దాని మీద క్షుణ్ణంగా అధ్యయనం చేయండి అని చెప్పి అయితే ఫైనల్గా తేల్చారట.